నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు టీడీపీ సీనియర్ లీడర్ కంచర్ల విజయ్ భాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం మౌనిక్ గారు. సార్, ఇప్పుడు ఏదైతే డిఎస్సి మీద అవకతవకలు జరిగాయి అని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు, పదే చెప్తున్నారు. బట్ అధికారులు కూడా అలానే చెప్తున్నారు, అసలు ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పేసి. బట్ ఇప్పుడు జగన్ గారు ఇంకొక అడుగు ముందుకేసి ఏమన్నారంటే, కొడుకుని కాపాడడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు, కొడుకుని ఇప్పుడు అవకతవకలు జరిగాయి కాబట్టి రాజీనామా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి చంద్రబాబు గారు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. ఈ వ్యాఖ్యలో వాస్తవం ఎంత ఉంది సార్? ఇందులో కొడుకును కాపాడాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఏముంది? ఏం తప్పు జరిగితే కొడుకును కాపాడుతున్నాడు? ఇప్పుడు ఇది జరిగి ఉద్యోగ నియామకాలు జరిగి సంవత్సరంగా వస్తుంది. సంవత్సరం రోజుల తర్వాత కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొన్నాడా జగన్మోహన్ రెడ్డి? అలాగే జగన్మోహన్ రెడ్డి శ్రేణులు వాళ్ళ నాయకుడు మావిగన్ను అంటే మావిగన్ను, 3 రాజధానులు అంటే 3 రాజధానులు, దొనకొండ అంటే దొనకొండ, నాగార్జున యూనివర్సిటీ, ఇలా అలాంటి అనుచరగాణం, అలాంటి రాక్షస చక్రవర్తికి ఇలాంటి అనుచరగాణం. వాళ్ళకి పని బాట లేదు. లేకుంటే ఏంటి, సంవత్సరం క్రితం నియామక పత్రాలు అందించారు. వాళ్ళందరూ పొట్ట కొట్టడానికే 16,000 మంది ఉద్యోగస్తులు ఈరోజు విధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరూ పొట్ట కొట్టడానికే, వాళ్ళ మీద ఎవరి మీద కచ్చుండి ఈ నిర్ణయం తీసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి? పోతే నిరుద్యోగులు సహజంగా 1,00,000 మంది 100 ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు ఉన్నాయంటే అది ఏ ప్రభుత్వ శాఖలైనా, ఒక ఉపాధ్యాయులే కాదు, ప్రతిదానికి దరఖాస్తు పెడతారు. వాళ్ళ అర్హతలను బట్టి దరఖాస్తులు పెడతారు. అక్కడ ఉండే 100 ఉద్యోగాలకు 1,00,000 మంది దరఖాస్తు చేసినప్పుడు 100 మందికే ఉద్యోగాలు లభించాయి, మిగతా వాళ్ళకి లభించడం అనేది నిరుద్యోగులు తెలుసు. వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు, రెచ్చగొడుతున్నాడు. అంటే మెజారిటీ పీపుల్ ఉద్యోగాలు రాని వాళ్ళేగా. అది అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నిరుద్యోగ యువతని ఆయన ప్రభుత్వంలో కూడా ఏదో చిల్లర మల్లరగా ఏదో కొద్ది గొప్ప ఉద్యోగ నియామకాలు జరిగాయి. అవి తీసేయండి. అలా వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు అవి తీసేసేయండి. అవి ఉద్యోగాలే కాదు. 5,000 రూపాయలు ఎన్ని ఉద్యోగాలా? వాళ్ళకి ఏమైనా ప్రావిడెంట్ ఫండ్ ఉందా, గ్రాట్యుటీ ఉందా, లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయా, అలవెన్సులు ఉన్నాయా? ఏమున్నాయి? ఏం లేవు కదా. అవి ఉద్యోగాలు కాదు. ఎంబీఏలు, ఎంఎస్సీలు, ఎంకామ్లు, ఎంఏలు, లాలు చేసిన వాళ్ళని 5,000 రూపాయల జీతాలకి కూలికి పోతే ఎంత వస్తుంది? 500 వస్తున్నాయి ఈ రోజుల్లో, 600 వస్తున్నాయి, 1000 కూడా వస్తున్నాయి, కొన్నిటికి 1,500 కూడా వస్తున్నాయి తాపీ పనికి పోతే. మరి వాళ్ళకంటే హీనంగా కూలి చేసుకోవడం తప్పు కాదు, కష్టపడి పనిచేయడం. అందులో వీళ్ళు చదువుకున్న వాళ్ళు అలాంటి శ్రమతో కూడిన పనులు చేయలేరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తున్నాడు, పర్మనెంట్ నోటిఫికేషన్లు ఇస్తున్నాడు. అన్ని సౌకర్యాలు కలుగుతాయి వాళ్ళకి. పిఎఫ్లు ఉంటాయి, గ్రాట్యుటీలు ఉంటాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈలోపు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే పిల్లల చదువులకు సంబంధించి గవర్నమెంట్ దగ్గర అడ్వాన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి సెలవులు ఉంటాయి, మళ్ళీ కొన్ని సెలవులు అమ్ముకునే ఉంటాయి. ఇట్లా ట్రావెలింగ్, ఇది సంవత్సరానికి యాత్రలు చేయడానికి, వినోద విహారాలకి వాళ్ళకి సెలవులు ఉంటాయి. అన్ని రకాల సౌకర్యాలతో చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా ఈ అన్ని సౌకర్యాలతో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడానికి నోటిఫికేషన్లు ఇస్తున్నాడు. ఒక టీచర్ పోస్టులు ఏంది, మనం వచ్చిన తర్వాత చాలా ఇచ్చాం, కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం, అదే పోలీస్ శాఖలో ఇతర నియామకాలు చేసాం. అదేవిధంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో చాలా వరకు ఇచ్చాం. 30,000 పైచిలకు ఉద్యోగాలు మనం కల్పించాం. అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఇప్పటికే సుమారు 2,70,000 పైన 2,80,000 వరకు ఇంచుమించుగా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించాం. సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఇట్లా. అదేవిధంగా మనం ఇంకా 20 లక్షల పైన ఉద్యోగాలు ఇవ్వాలనే నిర్ణయంతో మనమే చెప్తున్నాం. మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు మనమే చెప్పుకుంటున్నాం వచ్చిన రోజు నుంచి ఈ 2 సంవత్సరాలుగా, ఒకరి చేత చెప్పించుకోకుండా. ఇప్పుడు మరో డిఎస్సి కూడా వేయడానికి రెడీగా ఉన్నారు. అవును, మీరు అన్నట్టు మరో డిఎస్సికి ఇప్పుడు అన్నీ సిద్ధం చేస్తున్నారు, కసరత్తు జరుగుతూ ఉంది. మరి మరో డిఎస్సికి మరలా మొన్న ఉద్యోగాలు రాని వాళ్ళు, ఇప్పుడు అన్ని అర్హతలు ఉన్నవాళ్ళు రేపు అప్లై చేసుకుంటారు. వాళ్ళలో కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఇప్పుడు మళ్ళీ రేపు ఒక 20,000 మందో, 50,000 మందో, 40,000 మందో అప్లై చేశారనుకోండి, అందరికి కాదు కదా. నోటిఫికేషన్లో 3,000 చిల్లర మందికి ఇచ్చారనుకోండి, 3,000 చిల్లర మందిని నియమిస్తారు. వాళ్ళకి హారిజెంటల్ రిజర్వేషను, వర్టికల్ రిజర్వేషను, వ్యత్యాసాలు తెలియని ముఖ్యమంత్రిగా ఎలాగబెట్టాడంటే ఈయన. అవునులే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఏమో ప్రజలను ఉద్ధరించడానికి కాదు కదా. ఆయన మళ్ళీ ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుకుంది.
ఆయన తన కేసుల్ని మాఫీ చేయించుకోవడానికి పోతే ప్రయత్నాలకి సమయం ఇచ్చిచ్చాడు. అదేవిధంగా కోర్టుకు పోకుండా తప్పించుకోవడానికి ప్రతి శుక్రవారం నాంపల్లి హైదరాబాద్ కోర్టుకి, సిబిఐ కోర్టుకు ప్రత్యేక న్యాయస్థానానికి తిరగకుండా తప్పించుకోవడానికి, అదేవిధంగా తన చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, ఆ కేసుల నుంచి బయటపడడానికి, అదే మిగతా సమయాన్ని వచ్చేసి దోపిడీలకి, అంటే ప్రతి ప్రభుత్వ శాఖలో ఉన్న అవకాశాలు ఏంటి దోచుకోవడానికి, వాటికి ఒక రీసెర్చ్ టీముల్ని, ఒక దొంగల ముఠాలను ప్రతిదానికి ఏర్పాటు చేసుకోవడంలో చూపిన శ్రద్ధాశక్తులు ప్రజారంజకంగా పాలన విషయంలో ఆయన శ్రద్ధాశక్తులు చూపలేదనేది విస్పష్టమయ్యే కదా ఆ దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులకి విసిగి వేసారి ప్రజలు మొన్న జరిగిన ఎన్నికల్లో విస్పష్టమైన 94% స్ట్రైక్ రేట్ ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చిందనే ఇంగిత జ్ఞానం లేకుండా, పరివర్తన లేకుండా, జ్ఞానోదయం లేకుండా తిరిగి అదే రుబాబుతో, అదే జులుముతో, అదే అహంకారంతో అతను సంవత్సరం నాడు ఉద్యోగ నియామకాలు జరిగి 16,000 మంది ఉపాధ్యాయులు హాయిగా వాళ్ళ విధి నిర్వహణ చేస్తా విద్యార్థులకు నేర్పుతూ ఉంటే వాళ్ళందరూ పొట్టగొట్టడానికి, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేయడానికి, ఈ రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసేయడమే కదా 5 సంవత్సరాలు అతన్ని పక్కన పెట్టింది. ఇంగిత జ్ఞానం లేకుండా ఈ రోజుకు మళ్ళీ 16,000 మంది ఉద్యోగస్తులకి మనశ్శాంతి లేకుండా చేస్తున్న చరిత్ర అతనిది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపాడుకునేది ఏంది? కుమారుడిని అవసరమే ఉంది, అంత పారదర్శకంగా చేసినాడు. 13 డిఎస్సీలు ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత నిర్వహించింది. 44 సంవత్సరాల కాలంలో మేము 5 సంవత్సరాలు ఎన్టీఆర్ కాలంలో, చంద్రబాబు నాయుడు గారి కాలంలో 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లేవు. 23 ఏళ్ళగా రాజ్యపాలన జరుగుతుంది తెలుగుదేశం హయాంలో. 23 సంవత్సరాల్లో 13 డిఎస్సీలు నిర్వహించిన ఘన చరిత్ర తెలుగుదేశాన్ని. ఇప్పుడు 12 డిఎస్సీలు తెలుగుదేశం తరఫున నిర్వహించాం. 13వ డిఎస్సీ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం తరఫున నిర్వహించాం. 13 డిఎస్సీలు. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఒక్క డిఎస్సీ నిర్వహించలేదే. జాబ్ క్యాలెండర్ పేరుతో ఊరిచ్చాడే. మరి నిరుద్యోగుల జీవితాలతో చెలగటమాడాడే. నిరుద్యోగులు, వయసు పోయిన వాళ్ళు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఈయన నిర్వాహకం వల్ల. మరి పోతే ఎంతోమందికి ఏజ్ బారైపోయింది. ఎంతోమంది విసిగి వేసారు, ఇంక ఉద్యోగం రాలేదని చెప్పి, ఏకాగ్రత పోయిందని చెప్పేసి వివిధ వృత్తుల్లోకి పోయి వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతున్నారు. మరి ఆయన జీవానికి 5 సంవత్సరాల పాటు ఒక ఉద్యోగం లేదు, ప్రభుత్వ ఉద్యోగం లేదు. ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యపరచడానికి చేసిన ప్రయత్నం అది. ఆయన మళ్ళా ప్రభుత్వ పాఠశాలను ఉద్ధరించానని చెప్పుకుంటాడు. పోతే ఇంగ్లీష్ మీడియం పట్ల తపన చూపిస్తాడు. ఇంగ్లీష్ భాష అనేది అదే మాధ్యమం మాత్రం, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది అవసరమే. కానీ మాతృభాషని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? మాతృభాషను నిర్లక్ష్యం చేసిన నోడికి, ఇప్పుడు తల్లిని నిర్లక్ష్యం చేసినోడికి మాతృభాషను నిర్లక్ష్యం చేయడం పెద్ద పనేమో. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ వేధవేషాలన్నీ లోకం భరించలేకనే కదా పక్కన పెట్టింది. ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా కొడుకుని కాపాడే ప్రయత్నం అంటే ఏంటిది? ఈ అవాకులు చవాకులు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు హారిజంటల్ రిజర్వేషను, వర్టికల్ రిజర్వేషను ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు కదా. ఆ వ్యత్యాసం కూడా తెలియదు. మన అధికారులను చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు నెల రోజుల క్రితం మొట్టమొదటిసారిగా ఈ విధంగా జరిగాయని చెప్పేసి ఆరోపణ చేస్తే వెంటనే అధికారులను ఆదేశించాడు. ఇది విద్యాశాఖ ఉన్నతాధికారులని, విద్యాశాఖ కమిషనర్, పోతే అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ, అటు డిపార్ట్మెంటు ఇటు ప్రభుత్వ పరంగా ఐఏఎస్లు కూర్చొని రండి బాబు నిరుద్యోగులారా రండి, లేకపోతే రాజకీయ పార్టీలకు ఎవరికన్నా అనుమానం ఉంటే రండి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా మేము మీకోసం ఎదురు చూస్తాం. హారిజంటల్ రిజర్వేషను, వర్టికల్ రిజర్వేషను, వాటిలో ఉన్న వ్యత్యాసాలు మేము ఏ పద్ధతిలో నియమించాము మొత్తం మీకు తేటతెల్లం చేస్తాం. మీకు ఉన్న సందేహాలని నివృత్తి చేసుకోండి, అనవసరంగా అబండాలు ఇవ్వకండి, ఆరోపణలు చేయబాకండి, చాలా క్రిస్టల్ క్లియర్గా మేము ఈ నియామకాలు చేపట్టాము అని చెప్పడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ కూటమి హయాంలో 13 సార్లు ఈ నియామకాలు జరిపాయని చెప్పి నేను మీకు ముందుగా చెప్పాను. ఎప్పుడన్నా ఆరోపణలు వచ్చాయా? ఏ ముఖ్యమంత్రి అన్నా విజయభాస్కర్ రెడ్డి గారు హయాంలో ఆయన ఎప్పుడన్నా విమర్శించాడా? కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడన్నా ఆరోపించాడా మమ్మల్ని? లేకపోతే ఆయన మర్రి చెన్నారెడ్డి గారు ఆరోపించాడా మమ్మల్ని? మరి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఆరోపించారా? ఇంతమంది ముఖ్యమంత్రుల కాలంలో మేము మధ్యలో వాళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడు 89-94 మధ్య ముఖ్యమంత్రులు 3 అయ్యారు. మరి వాళ్ళు ఆరోపించలేదే? ఎన్టీ రామారావు గారి హయాంలో 4 డిఎస్సీలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి అని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో మరి మిగతా 6/7 ఇప్పుడు కూటమి రథసారథిగా
7 జరిగాయి. 6 చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఈ 6 అంతకుముందు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోపించలేకపోయాడు, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆరోపించలేకపోయారు, మరి విజయభాస్కర్ రెడ్డి గారు ఆరోపించలేకపోయారు, చెన్నారెడ్డి గారు ఆరోపించలేకపోయారు. మరి ఇతను ఒక్కడే 13వ డిఎస్సి కూటమి రథసారాజ్యంలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కదా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద మచ్చ తేవడానికే కదా. మరి ఆయన పుత్రుని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా? అందులో విద్యాశాఖ మంత్రిగా ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థి, ప్రపంచ స్థాయిలో విద్యారంగంలో అనేక మార్పులు చూసిన మనిషి, ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసిన మనిషి. కాబట్టి విద్యారంగంలో పూర్తి సంస్కరణలు తీసుకురావాలా. పైగా మనం మొదటిసారిగా విద్యాశాఖ మంత్రి ఏమో క్రిస్టల్ క్లియర్గా ఈ నియామకాలు జరపాలా, మంచి ప్రజల నుంచి మన్ననలు పొందాలా, నేను రైజింగ్ స్టార్గా ఉన్నాను, మంచి పేరు తెచ్చుకోవాలని కళ్ళకనేటటువంటి ఆ యొక్క నిరుద్యోగుల పాలిట ఆశా జ్యోతిగా ఉండి జన్జీకి ఒక ఆశా కిరణంగా యువగళం పాదయాత్ర నుంచి వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని యువగళం పాదయాత్రలో పోతే వారి సహకారంతో 94% స్ట్రైక్ రేటు కూటమి ప్రభుత్వం సాధించడంలో లోకేష్ బాబు గారి పాత్ర లేదా అని అడుగుతున్నా. అదేవిధంగా నిన్న నీ ఉద్యోగ నియామకాల్లో లోకేష్ బాబు గారు అంత పారదర్శకంగా జరిపినట్టు ఐఏఎస్లంతా ప్రెస్ ముందు కూర్చేసి వారం 10 రోజులు కూర్చుంటామంటే ఒక్క వైసీపీ నాయకుడు పోయాడా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి? ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలని నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. పోతే అదేవిధంగా ఇంకా అనుమానం ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు మా కూటమి అధికారులను కలిసి, కూటమి ప్రభుత్వంలో పనిచేసే అధికారులను కలిసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఓకే.